థ్యాంక్ యూ రమేష్ గారు, మీ విలువైన అభిప్రాయాలు టెంటివ్తో పంచుకున్నారు. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్గా ఉన్న డాక్టర్ సిద్ధార్థ్ గారు. సిద్ధార్థ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సిద్ధార్థ్ గారు, మనం చూసాం లో ఆర్బిట్ శాటిలైట్ను మిసైల్ ద్వారా కూల్చివేశాం. ఖచ్చితంగా అంతరిక్ష యుద్ధంలో భారతదేశం ఒక ముందడుగు సాధించింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చా? ఓవరాల్గా దీనిపై ఏం చెప్తారు? డెఫినెట్లీ ఇట్ ఈస్ అనదర్ స్టెప్ ఫార్వర్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే దేర్ మే బి మెనీ శాటిలైట్స్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్. అవి మనకి ఫ్రెండ్లీ కాకపోవచ్చు, మనీ టు డ్యామేజెస్ ఆర్ ఎస్పియనాజ్ ని మనం అంత వి కాన్ డూ మచ్ అబౌట్ ఇట్. బట్ డ్యామేజ్ చేయడానికి ఇవన్నీ ఉంటే వీ నీడ్ టెక్నాలజీ టు బ్రింగ్ ఇట్ డౌన్. అది ఇప్పుడు మనకుంది. ఇంకో మైనర్ విషయం ఏంటంటే, ఏదైనా ఆస్టెరాయిడ్ లాంటిది ఏదైనా లో ఎర్త్ ఆర్బిట్ లో మన భూమిని అప్రోచ్ చేస్తూ ఉంటే ఇట్ కెన్ బి యూజ్డ్ అగైన్స్ దట్ ఆల్సో. ఓకే, కనుక ఇన్ ఎవ్రీ వే ఇట్ ఈస్ ఎ మేజర్ స్టెప్ ఫార్వర్డ్. అంటే సిద్ధార్థ్ గారు, మనం చూసాం అంటే మెడికల్, నావిగేషన్, వాతావరణ రంగాలకు సంబంధించి కీలక సమాచారం తెలుసుకున్న దిశగా మనం ఎక్కువగా ఉపగ్రహాలు వాడుతున్నాము. అంటే విద్యాపరమైన విషయాలు, రక్షణపరమైన అంశాలు, వీటిల్లో ప్రధానంగా అంటే విదేశీ ఉపగ్రహాలు ఖచ్చితంగా మనపై ప్రయోగించేంత స్థాయి ఉందా? మనం వాటిని ఫైండ్ అవుట్ చేయగలంత స్థాయి మనకుందా? We can do it, అండి. It is quite possible. Nowadays almost everything is dependent on satellites, starting with INSAT and other things, telecommunications. Everything is dependent on satellite. So this is a very good offensive capability or offensive cum defensive capability, which is part of the growing up of a space program. So it is a very impressive achievement. అంటే ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు వెళ్తాయంటారు సిద్ధార్థ్ గారు? ప్రపంచానికి దే నో అండి, అందరికీ తెలుసున మనం చాలా అడ్వాన్స్డ్ అని. సో దిస్ ఇస్ వన్ మోర్ ప్రూఫ్ ఆఫ్ దట్. అంటే దే డోంట్ వాంట్ టు అడ్మిట్. ఇక్కడ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పెద్ద దేశాలు కూర్చుని దే వాంట్ టు డిసైడ్ ఎవ్రీథింగ్, వెదర్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ ఆర్ నాట్ జస్టిఫైడ్. సో సర్టన్లీ this increases our claim for that also in every way, because India MO, we have sent satellites to Mars, to the moon, for everything. We are far ahead in our satellite and space programs. And not only that, space programs are needed also to give inputs for even if we go for battle, to give inputs to the battle tank or troops or anything. For everything we need space programs. Kanaka, it's definitely a very positive step forward. అంటే సిద్ధార్థ్ గారు, అంతరిక్ష విజయాల్లో ఇది ఒక మైలురాయిగా భావించవచ్చా? We can call it that, yes. అంటే ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా ఈ 3 దేశాల సరసన మనం చేరాం. అంటే ఇప్పటి వరకు మనం అంతరిక్ష పరంగా యుద్ధాన్ని ఎదుర్కోలేమన్న ఒక భావన నుంచి దేనికైనా మనం సిద్ధమన్న ఒక సంకేతం అంతా పంపించగలిగాం. అంటే ఇప్పటి వరకు మిగతా విదేశీ ఉపగ్రహాలను ఈ 3 దేశాలు కూల్చివేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా గతంలో? ఏమండి, ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా వాటి సరసన ఇప్పుడు మనం చేరామని చెప్తున్నాం కదా. గతంలో ఈ 3 దేశాలు విదేశీ ఉపగ్రహాలను, శత్రు దేశాల ఉపగ్రహాలను కూల్చివేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ అయ్యాయి. అంటే మిగతా దేశాలు ఇప్పుడు మనమే చేసాం. సో ఇట్ ఈస్ సర్టన్లీ ఎ గుడ్ థింగ్. అంటే ఇంకా మనం వీ హావ్ నాట్ పుట్ ఆస్ట్రోనాట్స్ ఇంటూ అవుటర్ స్పేస్. ఆ గగన్యాన్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది. దేర్ చైనా ఇస్ అహెడ్ ఆఫ్ us. బట్ ఆన్ ద హోల్ వీఆర్ ఐ వుడ్ సే మీడియం స్పేస్ పవర్. అంటే ఈ ఒక్కదానితోనే మనం అంతరిక్ష యుద్ధం విషయంలో పైచేయి సాధించామని ఒక నిర్ణయానికి రావచ్చా? ఇంకొంత అడ్వాన్స్గా వెళ్లాల్సిన అవసరం ఉందా? ఇంకేం జరగాలంటారు సిద్ధార్థ్ గారు? దేర్ ఇస్ నో లిమిట్. ఇంకా అలా అడ్వాన్స్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ గుడ్. ఇట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ స్టెప్, సెన్స్ ద రైట్ సిగ్నల్స్.
అంటే ఇప్పుడు శత్రు దేశాలకు సంబంధించి మనం మొన్నే చూసాం పాకిస్తాన్ ఏ విధంగా దుందుడుకంగా వ్యవహరిస్తుందో అని. అంటే అలాంటి దేశాలు ప్రధానంగా ఉపగ్రహాల ద్వారా మన దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాయన్నది మీ అంచనా? ఇన్ఫర్మేషన్ అంటే పవర్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన మిసైల్స్ ఎక్కడ స్టోర్ అయి ఉన్నాయి, మన న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఎక్కడ ఉన్నాయి, మనకి ఎక్కడ ఆయిల్ అవి ఉన్నాయి, ఇటువంటివన్నీ ఇట్ ఈస్ ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ దే కెన్ టేక్. అండ్ సమ్ ఆఫ్ ఇట్ మే నాట్ బి దట్ offensive also in the sense a few years back అక్కడ టిబెట్ దగ్గర ఒక హ్యూజ్ గ్లేసియర్ మీద వాటర్ అక్యుములేట్ అయి ఉంది. ఆ వాటర్ కానీ కింద పడుంటే అవర్ సైడ్ ఆఫ్ టిబెట్ ఇట్ వుడ్ హ్యావ్ కాజ్డ్ మాస్ డిజాస్టర్. బట్ somehow we came to know about it and we tried to take some corrective measures. So from all points of view, it is a very positive development. Right. Thank you, Siddharth Garu. Okay. Thank you.